బామ్గారు రాత్రికి మీకు తినడానికి ఏం చేయమంటారు? నాకేం వద్దమ్మా, రాత్రి పూట నాకు అన్నం అరగడం లేదు. అయ్యో, మరి ఏం తినకుండా ఎలా ఉంటారు బామ్గారు? ఊర్లో అవుతే రవ్వ ఆడించుకుంటే జావ కాసుకునేదాన్ని, సిటీలో కుదరదు కదమ్మా. సర్లే ఉండండి, చెప్తాను గాని. ఏంటమ్మా అది? మీకోసమే బామ్గారు రవ్వ విసురుకోవడానికి ఇసురాయి తెప్పించా. అవునండి, చక్కగా రవ్వ పిండి విసురుకోవడానికి విలేజ్ డెకర్ అనే పేజ్ నుంచి ఈ ముచ్చటైన గ్రానైట్ ఇసురాయిని తెప్పించుకున్నాను. చూడండి ఎంత పకడ్బందీగా నీట్ గా ప్యాకింగ్ చేశారో. గౌరీ స్వరూపంగా భావించే ఇసురాయి ఒకప్పుడు ప్రతి ఇంట్లోనూ ఉండేది. మన అమ్మమ్మలు నానమ్మలు చక్కగా రవ్వలు పిండిలు అందులోనే ఇసిరేవారు. ఆ రోజుల్లో ఇలా అన్ని స్వయంగా చేతులతో చేసుకునేవారు కాబట్టి వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అయ్యేది, చక్కగా ఆరోగ్యంగా ఉండేవారు. మోడర్న్ కిచెన్ లో ఇసురాయి రోలు ఎక్కడ పెట్టుకుంటాం అని అనుకునే వాళ్ళకి ఈ ముచ్చటైన గ్రానైట్ ఇసురాయి 4 డిఫరెంట్ సైజెస్ లో దొరుకుతుంది. ఈ ఇసురాయిని వాడుకునే ముందు సీజనింగ్ చేయాలండి. అది ఎలా అంటే ముందుగా కొంత రేషన్ బియ్యం వేసుకొని విసురుకోవాలి. అలా విసురుకోవడం వల్ల ఆ రాయి మీద ఉన్న ఇసుక లాంటివి ఏమైనా ఉంటే పోతుంది. ఆ తర్వాత స్క్రబ్బర్ తో రుద్ది శుభ్రంగా కడుక్కొని ఇలా మంచిగా పొడి బట్టతో తుడుచుకోవాలి. తర్వాత విసురాయి అంటే గౌరీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి పూజ చేసుకుని వాడుకోవాలి. నేనైతే పెసర్నూకు ఉప్మా చేసుకుందామని ఒక గ్లాస్ పెసర్లు 2 గ్లాసులు బియ్యం వేసుకుని ఇసురుకున్నాను. చూడండి రవ్వ రవ్వలా ఎంత చక్కగా వచ్చిందో. ఇందులో మనం బియ్యం ఒకటే కాదండి, పెసర్లు జొన్నలు రాగులు పిండులు అన్ని విసురుకోవచ్చు. ముందైతే చెక్కపీడి ఇచ్చేవారు, అది ఊరుకు ఊడిపోయేది, కొట్టి కొట్టి విసుగొచ్చేది. దీనికైతే స్టీల్ ఇచ్చారు, చక్కగా పట్టుకొని విసురుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది. ఇలా ఇసురాయితో ఇసురుకున్న రవ్వలు కానీ పిండిలతో కానీ వంటలు చేసుకుంటే అదరహో. నేనైతే ఇది villagedecker.in అనే వెబ్సైట్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నానండి. ఇందులో మంచి మంచి ప్రోడక్ట్స్ రోలు అలా ఇంకా ట్రెడిషనల్ ఐటమ్స్ వీళ్ళ పేజ్ లో చాలా ఉన్నాయండి. వీళ్ళ పేజ్ ని నేను ట్యాగ్ చేస్తున్నాను. అలానే మీ కనుక ఈ ప్రోడక్ట్ కావాలంటే లింక్ అని కమెంట్ చేయండి, నేను DM చేస్తాను. అలానే రుచికరమైన వంట కావాలంటే ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఇలాంటి మట్టి పాత్ర ఒకటి ఉండాల్సిందే. ఇది కూడా నేను villagedecker.in అనే పేజ్ నుంచే తీసుకున్నాను. ఈ మట్టి పాత్ర ఎలా వాడాలి ఏంటి అనేది వాళ్ళే మనకు డిస్క్రిప్షన్ లో ఇచ్చారు. ముందుగా ఒక రోజంతా ఈ మట్టి పాత్రని నీళ్ళలో నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఇలా బియ్యం కడిగిన నీళ్లు కుండలో వేసుకొని ఒక మరుగు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ నీళ్ళని తొంపేసుకొని స్క్రబ్ తో బాగా శుభ్రంగా కడుక్కొని శుభ్రంగా బట్టతో తుడుచుకొని మట్టి పాత్ర మొత్తానికి ఇలా లోపల బయట అంతా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఈ మట్టి పాత్రని ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ రోజు అయితే నేను ఇందులో ఇందాక మనం పెసర్లు బియ్యం కలిపి రవ్వ ఇసురుకున్నాం కదా ఇసురాయిలో, దాంతో ఉప్మా చేస్తున్నాను. ముందుగా ఇందులో కొంచెం నూనె పోసుకొని వేడెక్కాక అందులో కొంచెం జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు వేసుకొని తాలింపు పెట్టుకొని తర్వాత అల్లం పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసులు నీళ్లు పోసుకొని బాగా మరిగాక అందులో రవ్వ వేసుకొని మధ్య మధ్యలో కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పెసర్నూకు ఉప్మా రెడీ. మామూలుగా ఇది రుచికరంగా ఉంటదంటే ఈ మట్టి పాత్రలో ఉండే వరకు ఇంకా రుచికరంగా ఉంది. సో మీకు కూడా ఈ ఇసురాయి కానీ మట్టి పాత్ర ప్రోడక్ట్స్ కానీ కావాలంటే లింక్ అని కమెంట్ చేయండి, నేను DM చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.